హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 ఎగ్స్ తీసుకుని బ్రేక్ చేసి మనం బాగా బీట్ చేయాలి. ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేద్దామండి, మిక్చర్ని. ఈజీగా చేసుకోవచ్చండి. బాగా బీట్ చేస్తే టేస్ట్ సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది దీనిలో యాడ్ చేద్దాం. ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అవ్వాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకున్నాం. హీట్ అయిందండి. మనం ఇప్పుడు ఈ మిక్చర్ని దీనిలో యాడ్ చేసుకుందాం. బీట్ చేసుకుని యాడ్ చేసుకోండి. వన్ మినిట్ అయిన తర్వాత మనం దీన్ని కొంచెం మీడియం సైజ్ పీసెస్ ఉంటే బాగుంటుందండి తినడానికైనా. సో ఇది రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుందండి. వన్ to 2 minutesలో మనకి ఇది ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ 3 to 4 మిర్చి తీసుకున్నానండి. సో దీనిలో మనం యాడ్ చేద్దాం. చేసిన తర్వాత ఒకసారి కలపండి. ఆనియన్స్ అనేది మనకి ఉడకాలి కాబట్టి 3 minutes మనకి టైం పడుతుంది. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది మనకి సరిపోతుంది. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కలపండి. గ్యాస్ అనేది ఇప్పుడు సిమ్లో పెడదామండి. మనం 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపండి.
బాక్సెస్లో కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా ఈజీగా కూడా చేయొచ్చు. మీరు ట్రై చేయండి. మనకి ఇంకొక 22 మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్ది. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి కలపండి. మనం చూసారు కదా, మనకి ఈ విధంగా మనకి ఆల్మోస్ట్ మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి. కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది యాడ్ చేయడం వల్ల దీని ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది. ఇష్టం లేదు కొత్తిమీర అంటే అది స్కిప్ చేసేయచ్చండి, నో ప్రాబ్లం. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.